ఐక్యరాజ్య సమితిలోని సెక్యూరిటీ కౌన్సిల్లో భారత్కి చోటు దక్కబోతుందా? అత్యంత కీలకమైన వీటో పవర్ కూడా రానుందా? ఏమో. ఒక్క చైనా కనుక అడ్డుపుల్ల వేయకపోతే భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా భారత్ మారడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ఇక ప్రపంచ చరిత్రలో భారతదేశం పాత్ర మరింత ప్రాధాన్యతను సంతరించుకోనుంది. భద్రతా మండలిలో భారత్ ఫుల్ సపోర్ట్ ఇచ్చిన రష్యా. భారత్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఆ క్షణం ఇక వచ్చేస్తుందా? ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా భారత్ ఉండాల్సిందేనంటూ రష్యా మరోసారి మద్దతు ప్రకటించింది. దీంతో దశాబ్దాలుగా మనం ఎదురు చూస్తున్న లక్ష్యం నెరవేరనుందా అనే అంచనా ప్రారంభమైంది. ప్రపంచ దేశాల్లో భారతదేశ కీర్తి ప్రతిష్టలు బాగా పెరిగిన ఈ తరుణంలో రష్యా మద్దతు ప్రకటించడం అందుకు దోహదపడుతుందనే ఆశ కలుగుతోంది. ఈ మధ్యనే భద్రతా మండలిలో మన దేశానికి శాశ్వత సభ్యత్వంపై భూటాన్, మారిషస్, ఫ్రాన్స్, యూకే, అమెరికాలు మద్దతిచ్చాయి. స్వయంగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరలే ఈ ప్రతిపాదనని బలపరిచారు. తాజాగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ 80 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులకి ఇప్పటికీ చాలా మార్పు ఉందన్నారు. అందుకే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో సంస్కరణ చేయాలని, భారత్, బ్రెజిల్కి చోటు కల్పించాలంటూ కోరారు. నిజానికి గత ఏడాదిలోనే అమెరికా కూడా మన భద్రతా మండలి సీటుని సమర్థించింది. మరి ఎవరు అడ్డుకుంటున్నారు అంటే అది చైనా మాత్రమే అని చెప్పాలి. అంతేకాదు, అసలు సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్ కావాలంటే ఎంపిక ప్రక్రియ కూడా కారణం. భద్రతా మండలిని సంస్కరించాలంటే ముందు రాజ్యాంగ చాప్టర్నే సవరించాలి. ఐక్యరాజ్య సమితిలోని ఆర్టికల్ 108 ప్రకారం జనరల్ అసెంబ్లీలో 5 శాశ్వత సభ్యులతో సహా 3/2 మంది సభ్యులు దానిని ఆమోదించాలి. దానిని ఆమోదించిన తరువాతనే ఏదైనా సవరణ అమల్లోకి వస్తుంది. ఈ ప్రక్రియకు ఒక శాశ్వత సభ్యుడు వ్యతిరేకంగా ఉన్న ప్రక్రియ ఆగిపోతుంది. అందుకే చైనా మన ఎంట్రీని వ్యతిరేకిస్తుంది. కాబట్టే మనకి ఇన్నాళ్లు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం వీటో అధికారం దక్కకుండా ఉంది. ఎందుకంటే భారత్ డామినేషన్ ని చైనా అంగీకరించలేదు కాబట్టి. అయితే మారిన పరిస్థితుల్లో చైనా కూడా భారత్ కి బాసటగా నిలుస్తుందేమో అన్న అంచనా కూడా ఉంది. ఐక్యరాజ్య సమితిలో అత్యంత శక్తివంతమైన విభాగం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. ప్రపంచంలో శాంతి భద్రతలను కాపాడుకోవడం, యుద్ధం, సంఘర్షణలను నివారించడం, అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించడం, అవసరమైనప్పుడు ఆంక్షలు లేదా సైనిక చర్యలకు అధికారం ఇవ్వడం దీనిది ముఖ్య పాత్ర. భద్రతా మండలిలో 15 సభ్యదేశాలు ఉన్నాయి. వాటిలో 5 శాశ్వత సభ్యులు. అవి అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్. వీటికి వీటో పవర్ ఉంది. ఈ 5 దేశాల్లో ఏ దేశం ఏ తీర్మానాన్ని వ్యతిరేకించినా అది వీగిపోతుంది. అంతటి పవర్ ఉంది కాబట్టే ఈ 5 దేశాలు తప్ప మరో దేశానికి చోటు లేకుండా ఎన్నాళ్లు కంట్రోలింగ్ పవర్ తమ దగ్గరే పెట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఒక్క చైనా తప్పితే అన్ని దేశాలు భారత్ కి ఓకే చెప్పాయి. కాబట్టి రాబోయే కొద్ది రోజుల్లో ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.